నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోలాహలంగా కొనసాగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శన పోటీలు. ఏప్రిల్ 1-2 తేదీలలో డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళన నిర్వహించిన ముత్యంశెట్టిపాళెం మహిళలు. తెనాలిలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన పోటీలు రెండవ రోజు కోలాహలంగా జరిగాయి. రెండవ రోజు జరిగిన పోటీలకు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మరియు ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనను వారు తిలకించారు. అనంతరం తొలి రోజు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. రెండవ రోజు పోటీలలో 14 జతలు పాల్గొన్నాయి. విజ్ఞాన్ వారు వర్మి కంపోస్ట్ అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా టీ షర్ట్స్ అందరికీ కూడా 7 టీ షర్ట్స్ బహుకరించాం. గోపి నాయుడు గారు, గడిపూడి సాంబశివరావు గారు, కృష్ణా జిల్లా నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాటి కావ్య గారు, శ్రీ మధు గారు, యనమల కుదురు పెనమలూరు మండలం. 26/4/2020 తేదీ వరకు జాతీయ స్థాయి బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు కన్నేగంటి మురళీ కృష్ణ గారు, ఐతానగర్. కాకర్లమూడి, తాడికొండ విశ్వేశ్వరరావు గారు, కుచ్చెలపాడు. 4వ బహుమతి విజేత. బహుమతి శ్రీను సాత్విక్ గారు, సప్పిడి సుధీర్ గారు, సంగం జాగర్లమూడి. ఉన్నారా? 10 నిమిషముల 5 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 11 సెకండ్లో ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకంజలో ఉన్నవి.
డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు తెనాలిలో జరగనున్నాయి. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలోని కీర్తిశేషులు దావులూరి సోమశేఖరరావు కళా ప్రాంగణం నందు ఏప్రిల్ 1 మరియు 2వ తేదీలలో నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు వివిధ సాంఘిక నాటకం, నాటికల ప్రదర్శన ఉంటుందని, అదేవిధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం ఉత్సవం చేయడం జరుగుతుందని డిఎల్ కాంతారావు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రంగస్థల దర్శకురాలు కె విజయలక్ష్మి అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాటకోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ 2025లో తిరిగి డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు తరఫున 3 నాటకాలు వేయాలని చెప్పేసి నిర్ణయం చేశాము. అది ఇప్పుడు 1/4/2025న ఒక నాటకం. ఈ ఉత్సవాలను ఎవరు ప్రారంభం చేస్తారు? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సంస్థకి గౌరవాధ్యక్షులు నాయుడు గోపి గారు, ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ బ్రహ్మచారి గారు, వీళ్ళు మొదటి రోజున ప్రారంభం చేస్తారు. ఈ తర్వాత ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదేనా 14వ జాతీయ ఉత్సవం అన్నమాట. అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఒక పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సీనియర్ ఆర్టిస్ట్కి ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఇస్తుంటాం. ఈ సంవత్సరం విజయలక్ష్మి గారని విశాఖపట్నం, ఆమె బాగా సీనియర్ నటి, బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నటి. ఆమెకి డిసైడ్ చేశాము మా కార్యవర్గం తరఫున. ఆమెకి ఈసారి ఎన్టీఆర్ అచీవ్మెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఆమెకి ఇవ్వటానికి డిసైడ్ చేశాం కాబట్టి ఆమెకి ఇస్తున్నాం. ఏప్రిల్ 1వ తేదీన గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఇదివరకు నాటకోత్సవాలు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం అంటే చాలా గ్యాప్ వచ్చింది. 2019 తర్వాత మళ్ళీ చేయలేదండి. ఈ గ్యాప్ తర్వాత ప్రాక్టికల్గా ఊరికే 2 days ఎక్స్పెరిమెంటల్గా చేద్దాము అని చెప్పినని ఈ సంవత్సరం 2 days ఏర్పాటు చేయటం జరిగిందండి. ఈ 2 రోజులు కూడా ఫస్ట్ డే అంటే ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవ సభ ఉంటుంది. ఆ ప్రధానోత్సవ సభలో గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాయుడు గోపి గారు, తర్వాత కె రమేష్ గారని రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్ గారు పాల్గొంటారు. పట్టణ బీసీ కాలనీలో మర్కజ్ మసీద్ నందు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. బిస్మిల్లా ఖాన్ మరియు కొంతమంది దాతల సహకారంతో ఈ తోఫా పంపిణీ చేశారు. భవిష్యత్తులో మర్కజ్ మసీద్ తరపున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. తెనాలిలో బీసీ కాలనీలో నూతనంగా నిర్మించబడిన అర్కాం మజీద్ తరపున పవిత్రమైన రంజాన్ మాసంలో కొంతమంది ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వడానికి మన కమిటీ సభ్యుల తరపున నిర్ణయించడం జరిగింది దాతల సహకారంతో. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మన కమిటీ సభ్యులు బిస్మిల్లా ఖాన్ గారికి తెలియపరచడం జరిగింది. వారు మరికొంతమంది దాతల సహకారంతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం పుణ్య కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అర్కాం మజీద్ తరఫున మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ ఎప్పుడు कि अल्लाह ताला रमज़ान का मुबारक महीना हमें अता फ़रमाया और इसके अंदर हमें
रोज़ा रखने और तरावी अदा करने के साथ साथ में गरीबों की दिल बहलाई, गरीबों को देखकर और गरीबों को साथ देना, इसकी कोशिश के लिए जो है तमाम लोगों को अल्लाह ताला तैयार करके आज ये रमज़ान का तोहफे के सिलसिले में कुछ लोगों को ज़रिया बनाकर गरीबों में मदद करने का छोटा सा मौका अता फरमाया। बड़ी खुशी की बात है। ये जो है हमारे मस्जिद की तरफ से और राष्ट्रीय इमाम मजलिस की तरफ से होने वाली एक छोटा सा मदद आगे चलकर इंशाअल्लाह और भी जो है बहुत सारे लोगों को और इसी तरह हर एक को, इसमें मुसलमान बोल कुछ नहीं, हर एक को भी, हमारे गैरा जितने भी जो है हमारे दरमियान में रहने वाले हैं उनको भी देना बोल को हमारा इरादा है। స్థానిక చిన్నావూరు పార్క్ వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో సిబిటి పరీక్షలు నిర్వహించారు. ఉడతా సూర్యశేఖర్ జ్ఞాపకార్థం ఆయన భార్య శుభశ్రీ ఆధ్వర్యంలో పార్కులోని వాకర్స్ ఉచితంగా సిబిటి పరీక్షలు నిర్వహించి సిబిటి ప్రాథమిక సమాచారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసిన శంకరరావు, బ్రోకర్ సొసైటీ సెక్రటరీ జె నరసింహారావు, జాయింట్ సెక్రటరీలు ఈపూర్ సుబ్బారావు, ఎక్కల వెంకటేశ్వరరావు, సలహాదారు ముత్తైవి రవీంద్రనాథ్, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, అదే తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లనే వైట్ బ్లడ్ సెల్స్ అనేది రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం కలిగినటువంటిది. కాబట్టి ఇవి కనుక రోగ నిరోధక శక్తి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే శరీరంలో తగ్గిపోతుందో మనం ఇన్ఫెక్షన్కి గురి అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో డాక్టర్ గారిని సంప్రదించి అనారోగ్యానికి గురైనటువంటి సందర్భంలో సాధారణంగా ఈ బ్లడ్ కంప్లీట్ పిక్చర్ని తీసుకొని ఆయన సలహా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఆ సలహాను పాటించినట్లయితే ఆ డాక్టర్ యొక్క పరీక్షలో ఆ రోగికి ఉన్నటువంటి ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని తద్వారా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంతో పాటుగా వారికి ప్రాథమిక అవగాహన కల్పించడం కోసం ఒక లిటరేచర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే అనుకున్నాను, మా వారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఇద్దరు నేను కూడా ఇట్లా ఇదివరకు నాకు ఏమీ తెలిసేది కాదు. తెలిసిన తర్వాత ఎంతో కొంత ప్రజలకి సహాయపడాలి అని చెప్పని ఈ క్లబ్లో చేరాను. ఈ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని, ముందుకెళ్లాలని, క్లబ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. పట్టణ ముత్యంశెట్టిపాలెంలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు. ఇళ్ల మధ్యలో వైన్ షాప్ వద్దంటూ మానవహారంగా రోడ్డుపై బైఠాయించి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతంలో మద్యం షాప్ ఏర్పాటు చేయడానికి మహిళలు నిరసించారు. ఈ మద్యం షాప్ ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని, మద్యం దుకాణం అనుమతులు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మాది ఇంటి ఎదురు వైన్ షాప్ పెట్టే ఎదురు మా ఇల్లు. మా ఇంటి పక్కన దార్కొండల కంపెనీ ఉంది. వాళ్ళ ఇంట్లో 20 మంది దాకా పనిచేస్తారు, వర్కర్స్ ఉన్నారు.
మా పిల్లలు వాళ్ళు అందరం బయట ఆడవాళ్ళం ఎక్కువ ఉంటాము. అందరూ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎవరూ లేరు. 20 సంవత్సరాల నుంచి లోపల పిల్లలేను. అంతకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సీఎం గారి దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడంట, ఇక్కడ ఎంపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. మాకు ఇక్కడ పర్మిషన్ ఉండే మేము పెట్టుకుంటున్నాము అని చెప్పని ఆ ఓనర్ గారు చెప్తున్నారు. ఆ ఇల్లు గల ఓనర్ గారు శోభాచలం గారు వచ్చి సమాధానం మాకు చెప్పాలి. ఆయన ఎందుకు లీజుకి ఇచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చాడో మాకు తెలియాలి. ఆయన అద్దె కోసం ఇచ్చుకుంటే కూరగాయల షాపులు ఉన్నాయి, మందుల షాపులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, రెడీమేడ్ షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చుకోవాలి. మాకు వాటి కన్నా ఇచ్చుకోండి. మా సెంటర్ లో పెడతానికి వీల్లేదు. ఇటు కాలేజీ పిల్లలు, చైతన్య స్కూల్ కాలేజీ పిల్లలు, నెహ్రూ నికేతన్ కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ ఇటే రోడ్డు మీద వెళ్తా ఉంటారు. అందరికి ఇక్కడ వైన్ షాప్ పెడితే అందరు పిల్లలు ఇబ్బంది. సాయంత్రం అయితే ఆడవాళ్ళు అందరూ రావాలన్నా ఎట్లా వస్తారండి? ఏదైనా కూరగాయలకు రావాలన్నా, మెడికల్ షాప్కి రావాలన్నా మేము ఎలా వస్తాం బయటికి? ఎవరైనా తాగి మా సందు లోపల మా ఇల్లు తాగి సందులోకి రావడానికి గ్యారంటీ ఏముంది? ఎవరైనా ఇస్తారా గ్యారంటీ మాకు? మేము ఒక్కరిమే ఆడవాళ్ళు ఉంటాం. మా పిల్లలు పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తారు. ఎవరండి పరిస్థితి ఏంటండి? అప్పుడు సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ ఉండాలి కదండి మాకు. గుడి ఇక్కడే ఉంది, కాలేజీలు ఇక్కడే ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్ళేవాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారండి. ఏంటండి పరిస్థితి? అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ 4 అపార్ట్మెంట్ కళ్యాణ మండపం ఉంది. 100 మీటర్ల పర్మిషన్ ఉంటే చాలండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారా అండి? మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీక్తారో అని అంటున్నారు. అంటే ఆడవాళ్ళు ఏం చేయలేమనేగా ఆయన వచ్చి మమ్మల్ని పరిష్కరించుకోమని మనం ఆలకిస్తే అంతే చాలు మాకు. ఇక్కడ వంట చేసుకుంటా ఉంటామండి. మా ఇంట్లో 40 మంది వస్తుంటారు రోజు. అందరూ లేడీసే, చిన్న పిల్లలు వస్తారు. వాళ్ళకి ఇబ్బందే కదా. ఇక్కడ షాప్ పెడితే మేము 4ంటికి లెగుస్తాం, 3ంటికి లెగుస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు లెగుస్తాం. ఇప్పటికైతే మాకు ఎలాంటి భయమూ లేదు. రేపు షాప్ పెడితే మాకు అంతా భయమే. మాకు ఎప్పుడు లెగవాలన్నా భయమే. మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు రోజు ఇటే వెళ్ళాలి, ప్రైవేట్కైనా ఇటే వెళ్ళాలి, బడికైనా ఇటుకే వెళ్ళాలి. చిల్లర కొట్టుకు రావాలన్నా మేము ఇటే రావాలి, మందుల షాపుకి రావాలన్నా ఇటే రావాలి, దేనికైనా మేము ఇటే రావాలి. వైకుంఠపురం వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి, దేనికి వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి. మాకు ఎలాగూ మాకు ఎవరుంటారు హామీ? మీరు ఎవరన్నా ఉంటారా హామీ? మాకు ఏదైనా జరిగితే మీరు ఎవరైనా వచ్చి చూస్తారా? ఎవరూ రారు. రేపు ఇవాళ రోజు నుంచి చెబుతారు కానీ రేపు ఎవరూ రారు. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదని మీరు ఎవరైనా హామీ ఇస్తారా? చెప్పండి. ఎవరైనా హామీ ఇచ్చా పని అయితే చెప్పండి. మాకెవరు హామీ ఇవ్వరు. ఒక ముసలా ఉంది అక్కడ, 90 ఏళ్ల ముసలా ఉంది. ఆమె లోపల ఉంది. ఆమె నేను చేస్తే ఏంటి? ఆమె 90 ఏళ్ళ, ఆమెకు పిల్లలు ఎవరూ లేరు, ఒక్కతే ఉంది. 90 ఏళ్ల పిల్ల. ఆమె ఏంటి? ఆమె పరిస్థితి ఏంటి? చెప్పండి మీరు. కొంచెం మీరు ఎవరైనా సరే చెప్పండి, నాకేం ఇబ్బంది లేదు. ఈ వార్డులో 16, 17, 18, 17 3 వార్డులు కలిపిన రోడ్డు ఇది. వైకుంఠపురం వెళ్తానికి కానీ, మెయిన్ రోడ్డు కబేలా రోడ్డుకి వెళ్తానికి కానీ ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు. పబ్లిక్కి బాగా ఇబ్బంది. పిల్లలు పిల్లలు తిరుగుతాయి బజారు. ఏ ఫ్యామిలీ వెళ్ళాలన్నా కానీ, బజార్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఇక్కడ వైన్ షాప్ తీసేసేస్తే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది వైన్ షాప్ పెడితే ఇబ్బంది కదా సార్. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడాను కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వైకుంఠపురం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇటు వెళ్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళమే కూడా ఇక్కడికి కూరగాయలకు వస్తాం, మెడికల్ షాప్కి వస్తాము, అందరూ ఇట్లా వస్తూ ఉంటాం. ఆడవాళ్ళు పెద్ద వాళ్ళకే ఇప్పుడు అంతా మానమంగాలు అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా తాగొచ్చి ఇళ్లలో ఒక్కళ్ళే ఆడవాళ్ళం ఉంటే ఇళ్లలో దూరితే మా పరిస్థితి ఏంటి సార్? చెప్పండి సార్. అందుకని సార్ వైన్ షాప్ మాత్రం ఇళ్లలో వద్దు సార్, పెట్టనియొద్దు సార్. మీరు దయతలిసి మనోహర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనోహర్ గారు మా విజ్ఞప్తి ఆలకించి మీరు మాత్రం ఇక్కడ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వేడుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని రాజరపేటలో వెంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి 38వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఆదివారం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గత 38 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్వాహకులైన మునగా మహేష్, వెంకటేశ్వరమ్మ దంపతులు ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం, వార్షిక తిరునాళ్లు అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారి కుమారులైన మునగా నరసింహారావు, సాంబశివరావు ఈ దేవాలయం నిర్వహణను ఎంతో బాధ్యతతో, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన
హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి సభ్యులు కన్నిగంటి మురళీకృష్ణల చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు దేశ యుగంధర్, పసుపులెట్టి త్రిమూర్తి, సుద్దపల్లి నాగరాజు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ మిత్రబృందం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పరుచూరి రమ్య, మహిళా నేతలు గుమ్మడి భావన, గుమ్మడి సాయివాణి, సమాధి మహేష్, తెలుగుదేశం పార్టీ నేతలు మహేష్, న్యాయవాది సుభాష్ బాబు తదితరులు హాజరయ్యారు. 38వ శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గారి యొక్క తిరునాళ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఉగాది పండక్కే మరి ఈరోజు ఇంత మంచిగా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది జరగటం చాలా సంతోషంగా ఉంది. చాలామంది పేదలు, భక్తులు, అన్ని కుటుంబాలు కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకోవటం, ఈ యొక్క పండుగను చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి మిత్ర బృందానికి, నరసింహకి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి, మిత్రులకి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, అలాగే ఎన్డీఏ కూటమితో సంబంధం ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ మునగా మహేష్, మునగా నరసింహ, వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ చేస్తున్న తిరుపతమ్మ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు అన్నదానం చేయటం, అట్లానే ఈరోజు ఉగాది కావటం కూడా చాలా మంచి శుభపరిణామం. ఈరోజు ఇక్కడ తిరుపతమ్మ తల్లి భక్తులు, అట్లానే అన్ని కుటుంబాల వారు ఇక్కడ భోజనం చేయటం, ఈరోజు ఈ పండగ అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవడానికి సహకరించిన మునగా మహేష్, నరసింహ, వారి కుటుంబ సభ్యులు, అట్లానే వారి మిత్ర బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 38 సంవత్సరాలుగా మరి మునగా మహేష్ గారు, మునగా నరసింహ గారు వీళ్ళందరూ ఎంతో ఈ గుడిని ఎన్నో రకాల తిరునాళ్ళు చేస్తూ అందరికీ భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనేది జరుపుతూ ఉంటారు. అలాగే ఇవాళ ఉగాదిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ తిరునాళ్ళ సందర్భంగా అన్నదానం అనేది జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతోమంది పేదవాళ్ళు కానీ, ఎంతోమంది భక్తులు కానీ అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆదరించాలని వాళ్ళందరినీ, వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏటేటా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ స్థానిక విశ్వ జూనియర్ కళాశాలలో క్యాంపస్లో నెలకొల్పబడిన డెల్టా కోచింగ్ అకాడమీ నందు పాలిటెక్నిక్ మరియు ఏపీ ఆర్జేసీలకు ఏప్రిల్ 2వ తారీఖు నుండి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్లు డాక్టర్ వెంకటేశ్వరరావు చీకటి, కొండ్రు కిరణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంత మరియు తెనాలి పట్టణ ప్రాంత 10వ తరగతి విద్యార్థులు టెక్నికల్గా ఉన్నతంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్న సంస్థ డెల్టా కోచింగ్ అకాడమీ అని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి 10వ తరగతి విద్యార్థి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, మోహన్ రావు, ప్రతాప్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము వేసవికాలం పిల్లలు బయట అలా తిరగకుండా, లేకపోతే ఎండలు ఇలా లేకుండా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పుతూ ఏపీఆర్జేసీకి, పాలిటెక్నిక్కి మంచి శిక్షణ ఇస్తూ అనుభవం కలిగిన అధ్యాపకుల చేత, అలాగే మరి వాళ్ళకి డైలీ టెస్టులు పెడతా, అలాగే వీక్లీ గ్రాండ్ టెస్టులు పెడతా నడపడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతి తక్కువ ఫీజులతో అండి, ఫీజులు మాకు ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి, ఫీజుల కోసం పెట్టిన విద్యా సంస్థ అయితే కాదండి ఇది. పిల్లలకి ఒక నాణ్యమైన కోచింగ్ని అందించాలి, అలాగే మంచి కాలేజీల్లో మంచి పాలిటెక్నిక్ సీట్ ఇప్పించాలి, అలాగే ఏపీఆర్జేసీలో కూడా క్వాలిఫై చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మేము నడపబడుతున్న విద్యా సంస్థ అండి. కాబట్టి ఏపీఆర్జేసీ అందుకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ చదువుకోవడానికి. అదేవిధంగా పాలిటెక్నిక్ ఈ 3 సంవత్సరాల కోర్సు చదవటం ద్వారా పేదవారు, చాలామంది పేదవారు ఏం చేస్తున్నారంటే చదువు ఆపివేస్తున్నారు. 10వ తరగతి అయిపోగానే ఇక చాలులే, ఇంకేదో ఒక పని చేసుకోవచ్చు అనేటువంటి ఆ ధోరణిలో ఉన్నారు గ్రామీణ ప్రాంత పేద ప్రజలు. కానీ గవర్నమెంటు ఈ పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చదువుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపార్ట్మెంట్స్లో అనేకమైన ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే, బ్యాంకు, పోలీసు, ఆర్మీ అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు 2వ తారీఖు నుంచి క్యాంపు స్టార్ట్ అవుతుంది, 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేమే అప్లై చేసి
కావాల్సినటువంటి అప్లికేషన్స్ని పూర్తి చేసి మరలా పిల్లలకి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. పట్టణ పినపాడులో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. 30వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఈ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తొలి రోజు విశేష పూజా కార్యక్రమాలతో పాటు శ్రీ సూర్యప్రభ వాహన సేవ, శ్రీ చంద్రప్రభ వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్ర మహోత్సవములు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం 25వ వార్డులో ఉన్నటువంటి పినపాడులో వెంచేసి ఉన్న 25వ వార్డు బ్రాహ్మణ వీధి పినపాడులో ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈవేళ ఉగాది నుండి కూడా ఒక 9 రోజులు అంటే 7వ తారీఖు వరకు అత్యంత వైభవముగా వసంత నవరాత్ర మహోత్సవములు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. ఉదయం పూట 9 గంటలకి సీతారామస్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అర్చన జరుగుతుంది. 11:30 కల్లా ఉదయం పూట కార్యక్రమం అయిపోతుంది. సాయంత్రం పూట 5:30కి విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. 6 గంటల నుండి 7 గంటల వరకు అన్నమాచార్య సంకీర్త బృందాలు అన్నమాచార్య సంకీర్తనలు పాడుతుంటారు. మహాత్మా గాంధీజీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు పండ్లు పంపిణీ చేశారు. చిరంజీవి మల్లవోలు నివేదిత సాయిశ్రీ మొదటి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు మల్లవోలు రవికిరణ్, మల్లవోలు రోహిణి వెంకటసాయి మరియు అమ్మమ్మ, తాతయ్య మట్ట సత్యసాయిబాబు, కృష్ణసాయిలు ఆశ్రమ వాసులకు భోజనము, స్వీట్స్, పండ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాదుల కోటేశ్వరరావు, వెణిగండ్ల నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వసంత వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు, వారు ఎన్నో సేవలు చేసి సమాజంలో ఆదర్శమైనటువంటి వ్యక్తిగా అధికారిగా సేవలు అందించారు. వారి ఈరోజు 2వ వర్ధంతి ఉగాది రోజు. మరి వారి శ్రీమతి లక్ష్మీదేవి గారు ఆశ్రమవాసులకు ప్రొవిజన్స్ ఒక నెల రోజులకి సరిపడా నిత్యావసర వస్తువులు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థంగా వారు ఆశ్రమానికి వితరణ చేశారు. వారికి ధన్యవాదములు. పెద్దలను దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవిస్తూ మరి సమాజ సేవలో పునీతమవుతున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి కూడా పవన్ కుమార్ గారు కూడా, సునీల్ వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మట్టా సత్యసాయిబాబు అలాగే కృష్ణసాయి గారు ఎంతో ఉత్సాహంగా ఈ ఆశ్రమవాసులకి మరి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా భోజనం చేయాలి, అలాగే పళ్ళు స్వీట్స్ పంచుదామని చెప్పి ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు ఈ గాంధీ ఆశ్రమం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఎంతో ఆనందకర విషయం. ఎందుకంటే ఆ పాపకి మంచి ఆయురారోగ్యాల ఆశ్చర్యాలు ఇవ్వాలని, మంచి చదువు బుద్ధులు రావాలని చెప్పి ఆ దేవుడు ప్రార్థిస్తూ ఇలాంటి జన్మదినం ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆ పాపను కోరుకుంటూ ఆ పాపకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాడు. అలాగే తెనాలి ప్రజలకి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు వజ్రాల రామగాచార్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఆశ్రమం గాంధీ చౌక్ నుండి నేలపాడు పరిధిలోకి షిఫ్ట్ అయినప్పటి నుండి విరాళాలు కొంచెం తక్కువగా వస్తున్నందున ఆర్థిక ఇబ్బంది ఏర్పడిందని, శాశ్వత నిత్యాన్నదానం పథకం కింద ధర్మదాతలు ఇచ్చే విరాళాలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని మాత్రమే వినియోగించడం జరుగుతుందని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. ఈరోజు పెదరావూరు గ్రామస్తులు పెద్దిశెట్టి గంగయ్య 25,000 రూపాయలు నిత్యాన్నదానం కింద విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్కి, గంగయ్యకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆశ్రమానికి సహాయ సహకారం అందిస్తున్న చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే గ్రంథి సుబ్బారావు గారి కుమారుడు గ్రంథి కాంతారావు గారు, క్రేన్ ఒక్కబడి బెటర్ నెట్వర్క్స్ గుంటూరు వారికి, అట్లాగే కొంజెట్టి శంకర్రావు గారికి, మరి అనేక మంది ఈ యొక్క సమాజంలో అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాంధీ చౌక్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఆర్థికంగా కొంత లోటు ఏర్పడింది.
ఆ లోటుని కూడా గాంధీ మహాత్ముడు ఈ మధ్యన కొంచెంగా తీరుస్తున్నారు. మరి నిత్య అన్నదానం పథకం కింద ఈరోజు పెద్దిశెట్టి గంగయ్య గారు పెదరావూరు 25,000 రూపాయలు విరాళాలను అందించారు. వారికి ధన్యవాదములు. అయితే సంక్షేమ పథకాలు కూడాను చేయలేక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకాలు వస్తూ ఉంటాయి. అయితే నూతన పరిశ్రమలు వచ్చుట చేత తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. పూర్తిగా సఫలీకృతం కాలేరు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఉంటాయి, ఎదుర్కొంటారు ప్రజలు. అయితే ప్రతి వస్తువుకు కూడాను ధరలు పెరగడం చేత అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడాను బాగుంటుంది. కళలు వర్ధిల్లిన చోట శాంతి సంతోషం వికసిస్తాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నిర్వహణలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారముల సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బొప్పరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోయినా కళల పట్ల ప్రేమతో భక్తితో గత 26 సంవత్సరాలుగా స్వరలయ వ్యవస్థాపకులు సాయిలక్రాజు చేసిన కృషి అనితర సాధ్యమని ప్రశంసించారు. విశిష్ట అతిథి నన్నపనేని రాజకుమారి ప్రసంగిస్తూ వివిధ రంగాలను ముఖ్యంగా కళ, సంగీత, నృత్య, పరిశోధన, సేవా రంగాలలోని విశిష్ట వ్యక్తులను ఎంచుకొని గౌరవించడం స్వరలయ సముచిత సంస్కారానికి నిదర్శనమన్నారు. ఈదర పూర్ణచంద్, షేక్ తిరుమలాబి, కొండపి వసుంధర, డాక్టర్ దాసరి విజయలక్ష్మి, వసంత దుర్గలను అతిథులు శాలువా, పూలమాల, మెమెంటో, సన్మాన పత్రాలతో సభాధ్యక్షులు దయవల సుబ్రహ్మణ్యం, రామ్ గోపాల్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, నన్నపనేని రాజకుమారి, గుడిమెళ్ల శ్రీకుర్మనాథ్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు దాని అనుకరణ అంటారో, అనుసరించడం అంటారో, ప్రేరణ అంటారో, ఏదైనా అనుకోండి, అది 10 మందికి అలా ప్రచారం జరుగుతుందండి. నేను కూడా ఎందుకు చేయకూడదు? నీళ్లు లేవు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. పాప వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, బట్టలు ఇవ్వాలి. వాళ్ళు బాగా చదువుకున్నారు, మార్కులు వచ్చి అభినందించాలి. వాడు నాట్యం సంగీతం బాగా చేసిన అమ్మాయిని ఎందుకు అభినందించకూడదు? దాన్ని మనం ఎందుకు ఆస్వాదించకూడదు అని. కాబట్టి ఆస్వాదించడం, ఆనందించడం, ఆదరించడం, ఈ 3 మానవ లక్షణాలు. అందరిలో లేకపోవచ్చమ్మా, కొందరిలోనే ఉంటుంది కదా. కాబట్టి ఆ కొందరిలో ఈ 5గురు ఉన్నారు. ఈ 5గురు ఉండటం వల్ల ఈ కళని గుర్తించింది ఎవరయ్యా అంటే మలక్కరాజు గారు లాంటి వాడు. సంస్థ వ్యవస్థాపకులు సాయిలక్రాజు స్వాగతోపన్యాసం చేశారు. తొలుత పిరమిడ్ యోగ సాధకులు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు ధ్యానంపై ఉపన్యసించగా చిరంజీవి చలమలశెట్టి మగతి కూచిపూడి నృత్యం సభికులను అలరించింది. సాయిలక్రాజు ఉగాదిపై కవిత చదగా మల్లేశ్వరరావు అన్నమయ కృతిని గానం చేశారు. తొలుత ఆకెళ్ల హిమబిందు ప్రార్థనతో సభ ప్రారంభమవుగా రావి ప్రేమ్ కుమార్ సభను నిర్వహించారు. మణికంఠ వందన సమర్పణ చేశారు. లీలాకృష్ణ, వెంగళరావు, కనేగంటి మురళి, గోపాలం శ్రీనివాస్, హేమంత్ కుమార్, కొణిజేటి శంకర్రావు, హరేరామ్, భాగవతుల దుర్గాప్రసాద్, తిరుమలరావు, ఫణీంద్ర, గాజుల శ్రీనివాసరావు, డాక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సాయిలక్రాజు సంకలనం చేసి ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ, లెనిన్, మదర్ తెరిసా, చార్లీ చాప్లిన్ తదితర ప్రముఖుల గురించి వివరించే విశ్వవిజేతలు గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు. స్వరలయ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వరలయ రజతోత్సవ ఉగాది వేడుకలలో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నన్ను ఈ రకంగా ఆస్వాదించడం, లక్కరాజు సాయి గారికి తెలిసేమో నేను విశ్వనామ సంవత్సరంలో జన్మించానని, ఆ విశ్వనామ సంవత్సర ఉగాది పురస్కారం నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన తలిసించారేమోనని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాను. నేను ఈ పురస్కారం సాయి గారు అడిగినప్పుడు నేను ఒప్పుకోలేదు. అందుకని అక్కయ్య మాట ప్రకారం నేను ఈరోజు ఒప్పుకున్నాను. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నాకు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నక్కరాజు సాయి గారికి, అట్లాగే స్వర్ణవేదిక అసోసియేషన్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ బొమ్మల వల్ల చూసి మిన్నకున్నారే. సకల అస్త్ర శస్త్ర నైపుణి ధరుధరులైన నా పతులే యాపతులు గడువు పెట్ట రాకున్నా ఇంకా ఈ లోకమున ఎవరాళ్లకు రక్ష
రక్షణయుండును రక్షించు వారెవరు? ఈ దుష్ట కీచుకుని దురవృత్తిని ఆపగల దయామయులు ఎవరు లేరా? స్వరలయ వేదిక రైతోత్సవ ఉగాది పురస్కారాలు కణికాపురం అమ్మవారి సత్రంలో ఆవరణలో ఆమె కృపతో చక్కగా చేయగలిగాము. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన తెనాలి వాస్తవులైన 5గురికి ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. సేవారంగం నుంచి పూర్ణచంద్ర గారికి, అలాగే కళారంగం నుంచి షేక్ తిరుమలాబీ గారికి, సంగీత రంగం నుంచి వసుంధర గారికి, అదేవిధంగా నృత్య రంగం నుంచి వసంతదుర్గ గారికి, పరిశోధన రంగం నుంచి దాసరి విజయలక్ష్మి గారికి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర రావడం, ముఖ్యంగా అంతకంటే ఆనందకరమైంది నన్నమల రాజకుమార్ గారికి వచ్చి ఈ ఫంక్షన్ శోభ కలిగించారు. స్థానిక శివాజీ చౌక్లోని జామియానా మసీద్ దగ్గర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు షేక్ సమీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్ యూనివర్సిటీ అధినేత లావు రత్తయ్య విచ్చేసి ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు స్వీట్స్ ప్యాకెట్స్, గిఫ్ట్ బాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈ విధంగా ముస్లిం సోదరులను కలవడం చాలా సంతోషంగా ఉందని, మనసుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని, ఆ అల్లా దీవెనలో అందరికీ వెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షేక్ సోహెల్, షేక్ షకీల్, షేక్ కరీముల్లా, షేక్ ఉబేష్, షేక్ సలాం, షేక్ కరీం, ఇమ్రాన్, హర్ష, షేక్ సులేమాన్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణం ఉరిపాలెం రోడ్లో గల శివాజీ బొమ్మలో గల జామియా మసీదులో ఈరోజు నేను ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి ముఖ్య అతిథిగా విజ్ఞాన్ కాలేజీ సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య గారు ఇక్కడికి విచ్చేసి అందరికీ భోజనాలు వడ్డించారు. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ పండగ చేసుకోవాలని చెప్పి అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఈ పండగ జరుపుకోవాలని చెప్పి రత్తయ్య గారు సూచించారు. అందరూ ఈ పండగ అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి ముందుగానే రంజాన్ ఈద్ ముబారక్. స్థానిక గంగారమ్మపేట శశి వేదికలో సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శశి గ్రూప్ చైర్మన్ ఉప్పల వరదరాజులు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని పురస్కారాలు అందజేశారు. వివిధ రంగాలలో పురస్కారాలు అందుకున్న వారిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉపలపు పావని ప్రియాంక, శ్రీశైల భక్త సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ గంజి శివభుజంగ ప్రభాకర, కైలాసగిరి క్షేత్ర నిర్వాహకులు శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా, ప్రముఖ నర్తకి ఆరాధ్యుల తేజస్విని ప్రఖ్య, ఐజేయు నాయకులు ఓ మార్కండేయులు ఉన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులను సన్మానించడం అభినందనీయమని సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ను అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, పట్టణానికి చెందిన పలువురు పాల్గొన్నారు. రమేష్ గారు తనకు సంబంధించిన రంగంలోనే పేదలకు తన చేయగలిగినంత సాయం చేస్తూ, అదేవిధంగా సొసైటీని ఒక వెల్ఫేర్ సొసైటీని స్థాపించి ఇంకా విస్తరించే సేవా కార్యక్రమం చేయాలని, అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవం దాదాపు సందర్భంగా ఉగాది పురస్కారాలను తెనాల్లో ఒక వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉగాది పురస్కారం నిర్వహించడం అనేది ప్రప్రదంగా నాకు తెలిసినంత నేను భావిస్తున్నాను. ఈ విధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం సమాజంలో విశిష్ట అతిథులను తీసుకొచ్చి సన్మానిస్తూ వారి యొక్క సేవలను సొసైటీకి తెలియజేస్తూ సొసైటీలో సేవాభావం పెంపొందించే విధంగా రమేష్ గారు కృషి చేసినందుకు ఈ సొసైటీ వారిని అభినందిస్తున్నాం. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు శశి వేదిక నందు తెనాలి పట్టణంలోని 6 ప్రముఖులకు మా సొసైటీ నుంచి ఈరోజు ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. గతంలో మా సంస్థ తెనాలి బస్టాండ్లో ఉన్న 100 బస్సులకు ఉచిత ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నరావూరు పార్క్ దగ్గర ఉన్న లక్ష్మీపతి స్కూల్ నందు 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న విద్యార్థులకు లంచ్ బాక్సులు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఉదయం వాసవి క్లబ్ కైలాసగిరి క్షేత్రంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి 60 మందికి సుమారుగా నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు సాయంత్రం పట్టణంలో ఉన్న 6 ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశాం. సిటీ న్యూస్ ముఖ్య ముఖ్యాంశాలు మరోసారి. కోలాహలంగా కొనసాగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శన పోటీలు. ఏప్రిల్ 1-2 తేదీలలో డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు.
ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళన నిర్వహించిన ముత్యంశెట్టిపాళెం మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.